నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళబోతున్నారా? అక్కడ ఆయనకు ఎన్డీఏ కన్వీనర్ తో పాటు కేంద్రంలో అత్యంత కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నారా? అలాగే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియా స్థాయిలో ఆ ఎన్డీఏ కన్వీనర్ గా కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారా? ప్రస్తుతం ఇది మొత్తం కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మాత్రమే. ఇప్పటి వరకు ఎవరు అధికారికంగా ప్రకటించలేదు, ఎవరు ధృవీకరించలేదు. కానీ మీడియా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు. అందుకే ఈ వీడియోలో ఈ విషయం వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అనే విషయం మీద పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అంశాన్ని అర్థం చేసుకోవాలంటే మనం 3 విషయాలు చూడాలి. ఈ ఆలోచన అసలు ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక అసలు ఉద్దేశం ఏంటి, దీన్ని అమలు చేయడంలో ఉన్నటువంటి అడ్డంకులేంటి, ఈ 3 మనం పరిశీలించేస్తాం. ఈ 3 అంశాలు క్లియర్ అయితే మొత్తం విషయం కూడా క్లియర్ అవుతుంది మనందరికీ కూడా. మొదటి అంశం, అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఆలోచన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నుంచే వచ్చిందని చెబుతున్నారు. ప్లాన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకువెళ్లి ఎన్డీఏ కన్వీనర్ గా నియమించడం, ఆయనకు కేంద్రంలో కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వడం, ఇక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం లోకేష్ గారిని సీఎం చేయడం, పవన్ కళ్యాణ్ గారికి సౌత్ ఇండియా ఎన్డీఏ కోఆర్డినేటర్ గా బాధ్యతలు ఇవ్వడం, ఇలా ఒక రాజకీయ సమీకరణను రూపొందించేటటువంటి ఆలోచన ఉందని అంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మనం గమనించినట్లయితే ఇటీవల లోకేష్ గారు ఢిల్లీకి తరచూ వెళ్తున్నారు. అక్కడ నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని తరచూ కలుస్తున్నారు. ఇది కూడా ఈ చర్చకు కారణమైందనమాట. అలాగే నేషనల్ మీడియాలో కూడా లోకేష్ గారి గురించి ఆర్టికల్స్ ఎక్కువగా రావడం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇది చూస్తే నిజంగానే ఏదో పెద్ద రాజకీయ వ్యూహం జరుగుతోందా అనేటటువంటి అనుమానం చాలా మందికి వస్తుందండి. ఇక రెండో అంశం మనం పరిశీలించినట్లయితే దీని వెనక అసలు లక్ష్యం ఏంటి? ఇది సాధారణ రాజకీయ నిర్ణయం అయితే కాదండి. ఇది ఒక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. లక్ష్యం ఏంటంటే 2050 వరకు కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండాలి. ఇది చాలా పెద్ద లక్ష్యం. అందుకే 2029 ఎన్నికలు చాలా కీలకం అండి. 2014, 2019, 2024లో వరుసగా ఎన్డీఏ గెలిచింది. కానీ 4వసారి గెలవడం అంత సులువు కాదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి చాలా బలపడుతుందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షం బలంగా నిలిచింది. అందుకే ప్రాంతీయ పార్టీలతో మంచి సమన్వయం అవసరం అనుకుంది. అందుకే ఆ సమన్వయాన్ని నిర్వహించడానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి. అక్కడే చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు ఎవరు? భారతీయ జనతా పార్టీ వాళ్ళు. గతంలో కూడా ఆయన ఎన్డీఏ కన్వీనర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉంది చంద్రబాబు గారికి. అందుకే ఆయన మళ్ళీ ఆ పాత్రలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఇక 3వ అంశం చూసినట్లయితే ఈ ప్లాన్ కు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ ప్లాన్ అమలవుతుందా? ఇక్కడ కొన్ని పెద్ద అడ్డంకులు ఉన్నాయి ఆ ప్లాన్ అమలు అవటం కోసం. మొదటి అడ్డంకి, చంద్రబాబు నాయుడు గారికే కేంద్రానికి వెళ్ళాలనే ఆసక్తి ఉందా అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చూస్తే ఆర్థికంగా ఇంకా చాలా అభివృద్ధి అవసరం ఉన్నటువంటి పరిస్థితి. ఇన్వెస్టర్లు కూడా చాలా వరకు చంద్రబాబు గారి ఇమేజ్ మీద, చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతోనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు వాస్తవానికి మనం ఆలోచిస్తే. అందుకే ఈ సమయంలో ఆయన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళాలనుకోకపోవచ్చు. ఇక రెండో అడ్డంకి వచ్చేసరికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు లోకేష్ గారిని సీఎంగా అంగీకరిస్తారా? లోకేష్ గారి యువగలం పాదయాత్ర ద్వారా ఆ క్యాడర్కు దగ్గరయ్యారు. కానీ నాయకత్వంలో మార్పు సమయంలో పార్టీ అంతర్గత సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది, రావచ్చు కూడా. ఇది కూడా ఒక పెద్ద సవాలు, ఒక పెద్ద ప్రశ్నగా మారుతుందండి. ఇక 3వ అడ్డంకి చూసినట్లయితే జనసేన పార్టీ క్యాడర్ స్పందన. చంద్రబాబు గారు సీఎంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండటం ఒక విషయం. కానీ లోకేష్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అంటే ఈ సమీకరణ ఏదైతే ఉందో దీన్ని జనసేన అభిమానులు అంగీకరిస్తారా? ఇది కూడా చాలా పెద్ద సవాల్ అండి. ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతిపక్షం
ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నించేటటువంటి అవకాశం కూడా ఉంది, లేకపోలేదు కూడా. ఇక మొత్తానికి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చండి. ఈ ఆలోచన రాజకీయ వర్గాల్లో చర్చల్లో ఉంది, కానీ అమలు అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇందులో పార్టీ రాజకీయాలు చూసుకోవాలి, నాయకుల నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించుకోవాలి. ఇవన్నీ కీలకం అన్నమాట. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణ బాగానే నడుస్తోంది, అందుకే దాన్ని మార్చాలా లేదా అలాగే కొనసాగించాలా అనే విషయం వచ్చే పరిస్థితుల్లో, అంటే ఈ విషయం కానీ టాపిక్ లోకి వస్తే వచ్చే విషయం అయితే నెక్స్ట్ రాబోయేటటువంటి రోజుల్లోనే క్లారిటీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరేమనుకుంటున్నారనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.